ఎక్స్పోసాట్ మన దేశ అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుంది. ఇమేజింగ్, టైమ్ డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కోపీపై ప్రధానంగా దృష్టి సారించిన గత మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్రే స్పేస్ సైన్స్ కు ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తోంది. ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోసాట్ లక్ష్యం. ఈ ఉపగ్రహ జీవితకాలం 5 ఏళ్లు. పిఎస్ఎల్వి చివరి దశ మరో 10 పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లనుంది. దీనికి పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని పేరు పెట్టారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, కొత్త ఏడాది తొలి రోజే మరి ఇస్రో కీలక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సౌజన్య 2024 జనవరి సునీత 2024 జనవరి 1 అంటే ఏడాది మొదటి రోజునే ఇస్రో మరో ఘనత సాధించనుంది. రేపు సరిగ్గా 9:10 నింగిలోకి ఈ PSLV C-58 వాహక నౌక నింగిలోకి ప్రయాణించనుంది. సరిగ్గా 25 గంటల పాటు దీనికి సంబంధించి కౌంట్ డౌన్ జరగనుంది. అంటే ఈ రోజు ఉదయం 8 గంటలకే ఇస్రో శ్రీహరికోట కార్యాలయంలో అక్కడ కౌంట్ డౌన్ ఆల్రెడీ ప్రారంభమైంది. మొత్తం శాస్త్రవేత్తల బృందం క్షణం కూడా ఈ కౌంట్ డౌన్ ను పరిశీలించే ప్రయోగం విజయవంతం చేసేదానికి వాళ్ళు శత విధాలుగా కృషి చేస్తున్నారు. ఇక PSLV C-58 జనవరి 1 అంటే రేపు ప్రయోగించబోయే దీనికి సంబంధించి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది 2 పేలోడ్ను ఇది తీసుకువెళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే మనం చూస్తే భూకక్ష నుంచి 800 కిలోమీటర్ల పరిధిలో దీనికి సంబంధించి PSLV దాన్ని రాకెట్ దానికి సంబంధించి ఆ పరికరాలను విడుదల చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ ఎక్స్రే కిరణాల యొక్క ఆ కోణం గాని ఎక్స్రే కిరణాల యొక్క యాంగిల్స్ ప్రధానంగా ఇది పరిశీలిస్తుంది. గతంలో కేవలం ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశం తొలిసారిగా ఈ తరహా ప్రయోగం అయితే చేపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రెండో ప్రయోగంగా ఇది చెప్పుకోవచ్చు. ఎక్స్రే కిరణాలకు సంబంధించి అధ్యయనానికి సంబంధించి దీని ప్రత్యేకతలు కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 2 పేలోడ్ని విడుదల చేయడం జరుగుతుంది. ఒకటి పూర్తిగా ఎక్స్రే స్పెక్ట్రోగ్రఫీ, దానికి టైమింగ్ అప్లోడ్ XSPECT అనేది ఒక పరికరం కాగా పోలెక్స్ అనేది ఈ రెండు పరికరాలను కూడా అది విడుదల చేయడం జరుగుతుంది. ఖగోళ పరిశీలన కోసం ఎక్స్రే పోలారిమీటర్, పోలెక్స్ లో ఒక పోలారిమీటర్ ఉంచడం జరుగుతుంది. ఈ పేలోడ్ ని UR రావు శాటిలైట్ సెంటర్ సహకారంతో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తయారు చేయడం జరిగింది. అంటే పూర్తిగా దేశీయంగానే దీన్ని తయారు చేశారు. ఇక రెండోది XSPECT అనేది అంటే ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ అండ్ టైమింగ్ పేలోడ్ దీన్ని అంటారు. దీని అబ్జర్వేషన్ ఇది కూడా ఏదైతే ఎక్స్రే కిరణాల్లో ఈ మృదువైన కిరణాల్లో ఆ సమయం ఎంత సమయం వర్మ, మీ ఆడియో మ్యూట్ లో పడింది. కూడా ఈ ఏదైతే రిలీజ్ చేస్తున్నారో ఆ 2 కూడా పరిశీలించడం జరుగుతుంది. మొత్తం 5 ఏళ్ల పాటు ఇవి మొత్తం అంతరిక్షంలో ఇవి పరిశోధించి దానికి సంబంధించిన సమాచారాన్ని శాస్త్రవేత్తల బృందానికి పంపించడం జరుగుతుంది. మొత్తం మీద ఒక కీలకమైన ప్రయోగంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చంద్రయాన్ విజయవంతం కావడంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రేపు భారత్ ప్రయోగించబోయే ఈ ఒక ప్రయోగం పైన ప్రపంచం కూడా ఎంతో ఆసక్తిగా కూడా ఎదురు చూస్తుందని కూడా చెప్పొచ్చు. సునీత. రైట్ వర్మ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.